గుడ్ మార్నింగ్. సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP39NT7991 టాటా బోల్ట్ డీజిల్ వేరియంట్ 2017 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2032. ఆ తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ నుంచి 5 సంవత్సరాలు అనేది లైఫ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. కంప్లీట్ వైట్ కలర్ బాడీ, నాన్ యాక్సిడెంటల్, షోరూమ్ ట్రాక్ వెహికల్, అప్ టు డేట్, సింగిల్ ఓనర్. ప్రజెంట్ రీడింగ్ వచ్చి సుమారుగా 130,000 కిలోమీటర్లు తిరిగింది. ప్రతి 10,000 కిలోమీటర్లు కూడా కంప్లీట్గా షోరూంలోనే సర్వీస్ అయింది. బయట ఎక్కడ కూడా సర్వీస్ అవ్వలేదు. నేను ఆల్రెడీ ట్రాక్ అది కూడా చెక్ చేస్తున్నాను. మెజారిటీ బాడీ పార్ట్స్ అంటే 4 డోర్స్, బానెట్, డిక్కీ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. అలాగే వెహికల్ నుంచి చెప్పేదాకా మేజర్ స్క్రాచెస్, డెంట్స్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏం లేదు. బండి అంతా చాలా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది. 4 వచ్చేసి మాన్యువల్ విండోస్ అంటే చేతి తిప్పునేవి. ఓన్లీ పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 132,000 కిలోమీటర్లు తిరిగింది. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ వెహికల్. దీనికి ఇంజిన్ వచ్చేసి మనకి క్వార్టర్ జెట్ ఇంజిన్ వస్తుంది. అంటే జనరల్గా మారుతి షిఫ్ట్, డిజైర్ వీటిలో వచ్చే ఇంజినే దీంట్లో కూడా వస్తుంది. టాటా బోల్ట్ క్వార్టర్ జెట్ ఇంజిన్ కార్ ఇది. 4 మాన్యువల్ విండోస్ అండ్ సీట్ కవర్స్ అని చూసుకోవచ్చు. కొంచెం యావరేజ్గా ఉంటాయి సీట్ కవర్స్. బట్ ఇంజిన్ సస్పెన్షన్స్ కానీ, గేర్ షిఫ్టింగు, స్టీరింగు అన్నీ కూడా చాలా మంచి కండిషన్లో ఉన్నాయి. ఇంక ఇంజిన్ అయితే చాలా మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంకా బ్యాక్ పోర్షన్ కూడా చూద్దాం ఒకసారి. బ్యాక్ సీట్ కవర్స్ అవి, ఎంకల్ సీట్ కవర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం కాలేదు, అంత నీట్గానే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. ఇది ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది బండి అయితే లోన్ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది మనకి పర్సనల్గా వాడుకోవడానికి, ఇంకా కమర్షియల్గా వాడుకోవడానికి 2 రకాలుగా కూడా వాడుకోవచ్చు. ఇది ఏసీ అయితే మంచి పెర్ఫార్మెన్స్ కండిషన్లో ఉంది. అలాగే కీ అంతా కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. జస్ట్ రిమోట్లో ఒక బ్యాటరీ కూడా అయిపోయింది. బ్యాటరీ వేయించుకుంటే సరిపోతుంది. 4 టైర్లు కూడా సుమారుగా ఒక 40% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి యావరేజ్గా ఒక 20,000 కిలోమీటర్లు తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగున్నాయి. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంకా టైర్స్ అన్నీ ఓకే, ఆల్రెడీ 40% ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లేదు. అలాగే గ్లాస్లో ఎక్కడ ఎటువంటి బ్రేకేజ్ లేదు. బాడీ మీద కూడా స్క్రాచెస్, అదర్ ఇష్యూస్ లాంటివి అయితే ఏమీ లేదు. బండి అంతా మంచి కండిషన్లో ఉంది. ప్రజెంట్ మనకి నాగమల్ తోట, కాకినాడ లొకేషన్ అందుబాటులో ఉంది. ఫ్రంట్ హెడ్లైట్స్ 2 కూడా న్యూ హెడ్లైట్సే. అంటే ఏసో సుమారు ఒక 6 నెలలు ఎంత అవుతుంది. లైట్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా బ్యాక్ పోర్షన్ చూసుకోవచ్చు. ఎక్కడ రస్ట్ అయితే ఏం లేదు, అంతా నీట్గా ఉంది. ఫ్రేమింగ్ అంతా కూడా బాగానే ఉంది, ఎక్కడ రస్ట్ అయితే లేదు. రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ డిక్కీ ఆల్సో ఫైన్. ఇది హ్యాచ్ బ్యాక్ సిరీస్లోకి వస్తుంది. మన మైలేజ్ కూడా 23 కిలోమీటర్స్ పైనే వస్తుంది మైలేజ్ ఇది. ఇంక ఇంజిన్ రూమ్ చూద్దాం. ఇది చెప్పున్నాం కదా, ఇంజిన్ ఇదే క్వార్టర్ జెట్ ఇంజిన్. ఇది విస్తాల్ మనకి మారుతి డిజైర్కి, షిఫ్ట్కి ఇదే ఇంజిన్ వస్తుంది. అలాగే దీనికి ఆంబ్రామ్ బ్యాటరీ కూడా వేస్తుంది. ఇంజిన్ ఎలాంటి ఆయిల్ లీకేజెస్ కానీ, లేకపోతే వెల్డింగ్ వర్క్స్ కానీ, ఇంటర్నల్ పెయింటింగ్ వర్క్స్ కానీ ఏం కాలేదు. ఇంజిన్ రూమ్ అంతా చాలా నీట్గా ఉంది, ఆర్గానిక్గా ఉంది. ప్రజెంట్ చెప్పున్నాం కదా, నాగమల్ తోట, కాకినాడ లొకేషన్ అందుబాటులో ఉంది. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,95,000, 2,95,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఏమి ఉండదు, ఫిక్స్డ్ రేట్. ఎవరైనా తీసుకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా నెంబర్ మీకు డిస్ప్లే మీద ఉంది, 9848419969. అలాగే మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఉంటే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని మీరు ఈఎంఐలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా డిస్క్రిప్షన్లో అందులో మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ నేను చెప్పిందని అర్థం కాని పక్షంలో మీరు దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. బట్ వెహికల్ అంతా కూడా సింగిల్ ఓనర్ హ్యాండ్లో, అప్పటి నుంచి స్టార్టింగ్ 0 దాకా కూడా మొత్తం సింగిల్ ఓనర్ హ్యాండ్లో నడిచింది. ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సిరికాస్ కాకినాడ. థ్యాంక్ యూ.